అందరికీ నమస్కారం అండి. నేను జి సురేంద్ర, జేడబ్ల్యూఎస్సి జేఏసీ చైర్మన్, అలాగే హార్టికల్చర్ వెల్ఫేర్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, గత ఆదివారం రోజున మేము ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఒక పనిని 10 రకాల పనుల్ని ఒకేసారి చెప్పడము, వివిధ రకాల డిపార్ట్మెంట్ల పనులు అయితేమి, బిఎల్ఓ డ్యూటీలు అయితేనేమి, సర్వేలు మిగిలిపోయిన సర్వేలు పంచాయతీ అయితేనేమి, ఈ రకంగా అంటే విషయం అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రెజర్ ఫీల్ అయ్యి చాలామంది చనిపోతూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 52 మంది చనిపోయడం జరిగింది అని చెప్పేసి, నెక్స్ట్ ఇలాగే కొనసాగితే మాత్రం మా కార్యాచరణ కొనసాగిస్తాము. అలాగే ప్రమోషన్ల విషయంలోకి వచ్చానికి, ప్రమోషన్లు ఇప్పటికీ దాదాపు మనకి 8 మంత్స్ కిందట మాట ఇచ్చారు, మీకు ఏ ఇంక్రిమెంట్ ఇస్తామని, తర్వాత వచ్చేసి ప్రమోషన్ ఛానల్ కల్పిస్తామని. ఈ రకంగా ఇచ్చిన హామీలలో ఏది కూడా నెరవేర్చలే. సో ఆ రోజు ప్రెస్ మీట్లో చెప్పినట్టు మేము అడిగినాము, అన్నీ కూడా ప్రెస్ మీట్ ద్వారా అడిగాము. ఈ రకంగా అడిగిన తర్వాత మేము దాన్ని అనుకున్నగానే 2 రోజుల కిందట మేము కమిషనర్ గారిని, మన డైరెక్టర్ గారిని కలవడం జరిగింది, శివప్రసాద్ గారిని. అక్కడ విషయం ఏంటంటే, మేము చర్చించాం, సార్ ఈ రకంగా గ్రౌండ్ లెవెల్లో ఇబ్బంది వస్తూ ఉంది. ఎలక్షన్ డ్యూటీ వేశారు, బిఎల్ఓ డ్యూటీ అసలు సచివాలయ వ్యవస్థకే లేదు. మేము వేసిన ఆర్టీఏలో మిమ్మల్ని విలేజ్ లెవెల్ వర్కర్ల కింద అనే దాని కింద మాత్రమే తీసుకున్నాము అని చెప్పి ఇచ్చారు. కొంతమందికి డబ్బులు కూడా ఇంకా ఇవ్వట్లేదు, వర్క్ చేసినా కూడా. ఇంకా బిఎల్ఓలు చేయించేసి ప్రెజర్ పెట్టి ఈ రకంగా సండేలు ఆదివారాలు చేస్తున్నారు. అలాగే మిగతా వర్కులు కూడా ఒకేసారి ప్రెజర్ పెట్టి చేయించడం వల్ల ఇలా చనిపోవడం జరుగుతుంది అని అడిగింది. తర్వాత మీరు 8 నెలలు అవుతుంది, ఆ రోజు 2 జేఏసీలు వచ్చి కూర్చోబెట్టి అడిగితే మేము మాట ఇస్తామని చెప్పి మరుసటి రోజే జీవో నెంబర్ 11 తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 11 అడ్డం పెట్టుకొని ఈ రకంగా ఏ పనైనా చేయాలా మీరు అని చెప్పి అధికారుల అత్యుత్సాహంతో ఈ రకంగా చనిపోవడానికి, ఈ విధంగా మెంటల్ టార్చరు ఈ విధంగా చేస్తున్నారు సార్ అంటే, లేదు మీరు చేయాల్సింది ఓన్లీ డిపార్ట్మెంటల్ పనే, మిగతా ఏ పని ఏం లేదు అని చెప్పి చెప్పారు. కానీ మేము ఇచ్చిన మెయిన్ వాటిలో జీవో నెంబర్ 11 కూడా తీసేయాలా అనేది మా మెయిన్ టార్గెట్ అన్నమాట. అంటే మా మెయిన్ డిమాండ్, మన అందరి డిమాండ్ అదే. ఇంకొకటి ఏంటంటే, ఆ రకంగా సార్ మరి ఈ రకంగా అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ కూడా సచివాలయంలో ఐపీఆర్ కాల్స్లో ఈ రకంగా లంచాలు తీసుకుంటున్నారని వస్తుందంటే, లేదు దాని గురించి చూస్తున్నాము, దాని గురించి పరిశీలిస్తాము అని చెప్పాడు. తర్వాత వచ్చేసి ఏ ఇంక్రిమెంట్ త్వరలో 15 రోజుల్లో మేము ఇస్తామని చెప్పారు, కానీ అది ఎంతవరకు అనేది తెలియదు. తర్వాత ప్రమోషన్ల విషయానికి వస్తే మేము గట్టిగా అడుగుతున్నాం, చేస్తాము. మరి శాలరీలో ఎందుకు సార్ అంత తక్కువ ఉందంటే, మీరు వచ్చిందే తక్కువ జాబ్కి మళ్ళీ మీరు శాలరీలు అడగాల్సిన అవసరం లేదు. మొన్ననే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది కదా, హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళకి అసలు కింది జాబులు ఇవ్వకూడదు అని ఉంది కదా, మరి మీరు మళ్ళీ ఎట్లా అడుగుతారు అనే క్వశ్చన్ రైజ్ చేశాడు. సో అలా సార్, ఇప్పుడు ప్రమోషన్ వస్తుంది కదా, ప్రమోషన్ వచ్చే శాలరీ హైక్ ఉండాలి కదా, మీరు ఇన్ని క్యాడర్లు ఎందుకు మధ్యలో మండల స్థాయి కానీ అడిగాము. దానికి ఆయన మాట దాటిచ్చాడు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, మరి ఈ రకంగా మీరు 9 నెలల అరియర్స్ కూడా పెండింగ్ ఉన్నాయి కదా సార్ అని అడిగితే, లేదు 9 నెలల అరియర్స్ అనేది నా దృష్టికే రాలేదు ఇప్పటి వరకు అని అనడం జరిగింది. మేము కూడా గతంలో అడిగాము, కానీ ఆ మాట ఎందుకు అన్నాడో తెలియదు. కానీ పోనీ 9 నెలల అరియర్స్ దృష్టికి వచ్చిందని గవర్నమెంట్కి పెట్టినా పర్లేదు, ఎందుకంటే 9 నెలల జీతం అంటే దాదాపు 1,00,000 మందికి రావాలా. 1,00,000 మందికి వచ్చినా కూడా 9 మందికి యావరేజ్ మీద 11,000 దాని దగ్గర రావాలి. అంటే మనిషికి 99,000 రూపాయలు రావాలా. అది వచ్చినా కూడా మనకి ఏంటంటే నెక్స్ట్ నోషనల్ ఇంక్రిమెంట్ కూడా బెనిఫిట్ ఉంటుంది. ఏ ఇంక్రిమెంట్ ఏదైతే ఇస్తారో అట్లాగే నోషనల్ ఇంక్రిమెంట్ కూడా వస్తే మనకు అంత ఇంతో తేడా ఇది ఉంటుంది. మీరు ఈ రకంగా జూనియర్ అసిస్టెంట్ పే స్కేల్, సీనియర్ అసిస్టెంట్ పే స్కేల్ ఇవ్వమని కూడా అడిగాం. మేము ఇవన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు. తర్వాత ఈ రకంగా ప్రమోషన్లు అయితేనేమి, ఏ ఇంక్రిమెంట్ అయితేనేమి ఇవన్నీ చేస్తాము అని చెప్పారు. తర్వాత ఇవి కనుక మీరు చేయలేకపోతే మేము సమ్మెకి వెళ్తాం సార్, 15 రోజులు నోటీస్ ఇస్తామంటే ఆయన చాలా సీరియస్ అవ్వడం జరిగింది. మీరు చేసుకోకండి, ఏం చేసుకుంటారో ఎస్మా ప్రయోగిస్తాము, మీరు ఏం చేయాలనుకుంటారో లేబర్ కమ్యూనిటీ
లీడర్స్ లాగా మాట్లాడుతున్నారు మీరు. అట్లా ఎట్లా మాట్లాడతారు? ఎంప్లాయీస్ లాగా మనల్ని ఎంప్లాయీస్ లాగా అసలు చూస్తుంటే కదా బిహేవ్ చేయడానికైనా. అందరినీ లేబర్ లాగా ఏ వర్క్ చెప్తే ఆ వర్క్ చేయాలా, ఏం మాట్లాడకూడదు. ఇలాగేమి నేను ఇది ఎందుకు వీడియో చేస్తున్నానంటే, వాస్తవంగా 2 జేఏసీలు ఆ రోజు మీటింగ్ అటెండ్ అయినారు. తర్వాత కూడా ఏంటి, జేఏసీలని పిలవకోకుండా ఓన్లీ సంఘాలను పిలిచాడు. ఏంటి, మనకు చీలికలు తేవడానికి. సరే, ఆ రకంగా తీసుకొచ్చినాక మళ్ళీ నిన్న కూడా వచ్చి అడగాలి కదా. ఇప్పటి వరకు పోనీ మేము అడిగాం, జేఏసీ ఆ రోజు అటెండ్ అయిన దాన్ని బట్టి నేనైతే ఆ రోజు అటెండ్ అవ్వలేదు, అటెండ్ అయిన వాళ్ళతో సహా వెళ్ళి అడిగాం. సో ఆ రకంగా మీకు చేతనయం చేసుకోపోండి అనే కాడికి మాట్లాడినాడు. సరే, ఓకే, ఏదైతే ఏమవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు వీడియో చేస్తున్నానంటే, ఇప్పటికైనా వివిధ రకాల సంఘాలు, వివిధ రకాల డిపార్ట్మెంట్లు, ఎవరి సంఘం వాళ్ళు పేరు పెట్టుకొని రండి, అందరూ కలిసి ఒకటే కూర్చుందాం. అందరివి ఒకే సమస్య కదా. మెయిన్ ఆత్మాభిమానం దెబ్బతినడమే కాకుండా చాలామంది సూసైడ్ చేసుకొని హెల్త్ పాడైపోయి టెన్షన్లు తీసుకొని చనిపోతున్నారు. దయచేసి అలాంటివి టెన్షన్లు ఏం తీసుకోవద్దండి. ఎందుకంటే జాబ్ అనేది వస్తుంది, ఎక్కడికి పోదు. ఈరోజు కాకపోతే రేపు చేస్తారు, ఇదవుతుంది. మరి అలా అంటే నన్ను 9 monthsగా సస్పెండ్ చేసి ఉన్నారు. మా డిపార్ట్మెంట్లో జరిగిన అవకతవకల మీద అందరికీ లెటర్లు పెడితే దాదాపు 200 కోట్ల పైన స్కామ్ జరిగింది. సో దాని గురించి నేను కలెక్టర్లకి, కమిషనర్లకి అందరికీ పెట్టడమే కాకుండా కోర్టుకి వెళ్ళాను, లోకాయుక్త చేశాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అన్యాయమే చేశారు. సో ఎవరైనా కంప్లైంట్ చేస్తే అవినీతి జరిగిందని దాని మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి నన్ను సస్పెండ్ చేశారు. అయినా ఇబ్బంది ఏం లేదు, పోరాడుతున్నాము. ఇప్పుడు విజిలెన్స్ కూడా పడింది, దాదాపు 200 కోట్లకు సంబంధించి 10 రోజుల్లో ఇవ్వాలని చెప్పి. ఇప్పుడు అది చేసిన తర్వాత ఇప్పుడు అగ్రికల్చర్లో కానీ, హార్టికల్చర్లో కానీ, సెరికల్చర్లో కానీ, క్రాప్ బుకింగ్కి అయితేనేమి, మెయింటెనెన్స్ కానీ ఇప్పుడు ప్రస్తుతానికి డబ్బు అయితే వస్తుంది, దాదాపు ఒక 100 కోట్ల పైన మా సంబంధించిన ఎంప్లాయీస్ కంటే, హార్టికల్చర్, అగ్రికల్చర్ సంబంధించిన ఎంప్లాయీస్కి వస్తూ ఉంది. అంటే నేనేమంటానంటే, ధైర్యం కోల్పోకుండా మనం సాధించుకోవాలి. కానీ చనిపోతే ఏమొస్తుంది, ఫ్యామిలీలు ఇబ్బంది పడతాయి, తర్వాత ఆ పిల్లలు ఇబ్బంది పడతారు. అవన్నీ ఏమీ చేసుకోవద్దండి దయచేసి. అట్లాంటివి ఏం చేయొద్దు. ఎందుకంటే కొన్ని రోజులే కష్టాలు ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు దాదాపు మనకి 2,50,000 మంది వాలంటీర్లు తీసేసి ఆ వర్క్ అంతా మనకు అప్పచెప్పేసి చేపిస్తూ ఉన్నారు. సరే, ఈ 250 వాలంటీర్లు ఏదైతే పెన్షన్ వస్తున్నారో, ఫస్ట్ మనం ఏమనుకున్నాం, పెన్షన్ వంచితే చాలే అనుకున్నాం. ఆ తర్వాత ఏమైంది, టోటల్గా జీవోనే తీసుకొచ్చి మొత్తం అన్ని వర్కులు చేశారు. ఇంకా కొన్ని రోజులు పోతే పూర్తిగా ఏమి ఉండదు, ఇంకా మొత్తం ఇంకా మీరే. అంటే ఈరోజు ఇప్పుడు వీళ్ళు చెప్పారు, నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా అదే చెప్తారు. ఇప్పటికైనా మేల్కొని అన్ని సంఘాలు ఎవరైతే మన ఉద్యోగస్తుల బాగోగులు కోరి ఉద్యోగస్తుల కోసం మంచి చేయాలా, ఉద్యోగస్తులు చనిపోకూడదు, ఈ విధంగా ప్రజలు అవ్వకూడదు అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒక తాటి మీదకి వచ్చి, ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఎవరు ఏర్పడినారు, ఓకే కరెక్టే. ఎందుకంటే ఎవరి పంతాలో వాళ్ళు పోరాడుతున్నారు, ఎవరిని తప్పనను. కానీ కొంతమందితో ఇది అయిపోయేసి అసలు ఎంప్లాయీస్ పట్టించుకోకుండా పదవుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు. సో చేయండి, పదవుల కోసం రండి, ఇప్పుడు అందరూ కలిసి చేయండి. రేపు ఒకే ఎలక్షన్ పెట్టుకుందాం, ఒకే జేఏసో లేకపోతే ఒకే అసోసియేషన్ ఉంటుంది. 1,15,000 మందికి ఒకే దాటి మీద వస్తే అసలు ఎవరైనా కూడా మన పని ఫస్ట్ మన సచివాలయం వాళ్ళ వరకే చేయాలి. అలా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు అందరు కలిసి మంచిగా చేసుకుంటే ఇదవుతుంది. మేము ఆల్రెడీ మాట్లాడడం జరిగింది చాలా వరకు ఆ మిగతా సంఘాలన్నింటిలో కూడా. త్వరలో అందరం కలిసి కూడా ఒక మీటింగ్ పెట్టుకొని ప్రెస్ మీట్ ఇచ్చేసి చెప్తాము, దాంట్లో ఏమేమి ఏంటి అనేది. ఇప్పుడు మీరు పదవుల కోసమో ఇంకోటి కోసమో కాదు, జినైన్గా పనిచేస్తే పదవులు అనేవి ఆటోమేటిక్గా అవే వస్తాయి. పని చేయకోకుండా ఊరికే ఎంప్లాయీస్ని ఊరికే మభ్యపెట్టేసి చేసేసి ఈ రకంగా ఎంప్లాయీస్ చనిపోతున్నా పట్టించుకోకుండా, దాదాపు నేను చాలా వరకు ఆర్టీఐలు వేయడం జరిగింది. సిఎస్ గారికి అయితేనేమి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఎవరికైనా కూడా నేను ఆర్టీఐలు వేశాను. ఈ రకంగా ఎంప్లాయీస్ ఈ విధంగా అవుతుంది, మీరు ఎందుకు ఇన్ని సర్వేలు చేస్తున్నారు, ఈ రకంగా చేస్తున్నారు అని. సో వాళ్ళు ఏంటంటే, సర్వేలు ఆపేశాం కదా, ఇంకెందుకు ఈ మిగతా డేటా ఇదని. అంటే ఒకటి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలా, ఏంటి మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు. అట్లా అని చెప్పి ఊరికే ప్రతిదానికి చేయమని నేనైతే చెప్పను. ఎందుకంటే ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇంతమంది చనిపోతున్నారు, కనీసం చనిపోయిన 55 మందికో 60 మందికో ఈ రోజు వరకు కారుణ్యం కింద ఇవ్వలేదు. నిన్న
కర్నూలులో జరిగిన వానికి వెంటనే రియాక్ట్ అయ్యి ఇచ్చినారు, మంచిదే. అలాగే అందరికి కూడా ఇస్తే గనుక ప్రభుత్వం మీద కూడా అరే మంచి చేస్తుందిలే అని చెప్పి. ఇదేంటంటే ప్రభుత్వం ఏమో ఫ్రెండ్లీగా పొమ్మంటుంది. కొంతమంది అధికారులు అత్యుత్సాహంతో ఈ విధంగా ప్రెషర్ పెట్టి సెలవులు ఇవ్వకుండా ఏదన్నా ఉన్నా కూడా ఆదివారాలు శనివారాలు పెట్టి ఈ విధంగా చనిపోవడానికి కారణమవుతున్నారు. మేము అందులో పెట్టాము అట్లాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి అని. సో మేమైతే దాదాపు 12, 13 రకాల డిమాండ్లు పెట్టి చేసాము. 15 రోజులు టైం ఇచ్చాము. ఇప్పటికి 3 రోజులు అయిపోతుంది. ఇంకా 12 రోజులు ఉంది. కార్యాచరణ అయితే ప్రకటిస్తాం. కానీ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్కరు నాకు ఇబ్బంది, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు, బయటపడడంలా. నిన్నగాక మొన్న ఒక ఆయన పెరాలసిస్ వచ్చింది. అంటే ప్రతి ఒక్కరికి ఈ రకంగా టెన్షన్ పడాల్సిన పనే లేదు. ఇప్పుడు 30,000 జీతానికి ఎన్ని రకాల పనులు చేస్తామో మనకు తెలుసు. లక్షల జీతాలు తీసుకొని హ్యాపీగా ఫార్వర్డ్ చేసుకునే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కాబట్టి మీరు కూడా అంత ప్రెజర్ ఫీల్ అవ్వకుండా వచ్చేది మంచి రోజులు ఉన్నాయి. దయచేసి ఎవరు సూసైడ్లు కానీ టెన్షన్లు పడి హెల్త్ పాడుకోవడం కానీ, మీకు ఒకవేళ ఇదైంది అనుకోండి, సండే సాటర్డే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేయండి. మీ ఫోన్లే అవి. ఎవరికే కానీ ఫోన్లు సిమ్ములు ఇవన్నీ ఏమి గవర్నమెంట్ మనకు ప్రభుత్వం వారు కల్పించింది ఏం లేదు. మన సొంత డబ్బులు పెట్టుకొని పని చేస్తున్నాం కాబట్టి స్విచ్ ఆఫ్ చేసి పడేసండి అంతే. తర్వాత సోమవారం చూసుకోండి. ఏదన్నా వర్క్ ఉంది అర్జెంటు అంటే కనుక అది లోపలనే పని చేయించుకోవాలి. కానీ ఈ రకంగా బెదిరించేసి ఆదివారాలు సండేలో రావాల్సిందే, మేము తీసుకోవాల్సిందే, మిగతా టైంలో మీటింగ్లు పెట్టుకోండి. అందరికీ మనకి 8 గంటలు పని చేయమని ఇచ్చినది. ఆఫీస్లో 5 తర్వాత ఉంటే అది ఇల్లీగల్ కింద కేసు బుక్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసా CCR రూల్స్ ప్రకారం. కాబట్టి నేనేమంటానంటే పని చేయండి కానీ పని చేయించుకోండి, కానీ ఈ రకంగా ఉద్యోగస్తులను కూడా ఇబ్బందులు పెట్టకూడదని చాలామంది అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం. ఇట్లే కొనసాగిస్తే మా ఉద్యమం ఏంటనేది త్వరలో చూపిస్తాం. అందరికీ ఏది ఉందంటే మనసులో వీళ్ళందరూ ఊరికి చెప్తా ఉన్నారులే, వీళ్ళంతా ఒక దాటి మీద లేరు, ఏదన్నా ఉంటే మధ్యలో ఆపేయచ్చులే, వీళ్ళు ఏం చేస్తారు సచివాలయములు కింది స్థాయి ఉద్యోగస్తులు కదా, భయపడిస్తే అదే భయపడతారు, బెదిరిస్తే బెదిరిపోతారు, మహా అంటే సస్పెండ్ కూడా చేస్తాం, మన చేతిలో ఉంది. అయ్యా మీరు ఎంతమందిని సస్పెండ్ చేస్తారో చేయండి. విషయం ఏంటంటే ఇక్కడ ప్రభుత్వంతో కాదు, అధికారులతో అధికారులకు మాకే ఇప్పుడు మెయిన్ పోటీ అనమాట. అంటే పోటీ అంటే అదే ఆ రకంగా అధికారులు ఇబ్బంది పెట్టిన అధికారుల మీదే మా తిరుగుబాటు. ప్రభుత్వానికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే మేజర్గా మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఎంప్లాయీస్కి, ఇప్పటి వరకు PRC కానీ IR ప్రకటించింది లేదు. దానివల్ల మాకు కూడా లాసే కదా. తక్కువ జీతంకి అత్యధిక తక్కువ జీతంకి ఎక్కువ పని చేసేది గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ మాత్రమే. ఈ స్వర్ణ గ్రామ వార్డు ఎంప్లాయీస్ అనేవాడే లేకుండా అంటే గ్రౌండ్ లెవెల్లో అసలు వర్క్ జరిగి ఉండేదా? 74 డిపార్ట్మెంట్ల పనులు ఒక్క డిపార్ట్మెంట్ 75వ డిపార్ట్మెంట్ పని చేయించుకుంటా ఉంది. ఈ రకంగా డిప్యుటేషన్లని ఇంకోటని మిగతా అందరినీ పంపించేసి కొంతమంది మీద ప్రెజర్ పెట్టడము, ఈ రకంగా ఇబ్బంది చేయడం వల్ల కూడా చాలామంది ఇబ్బందులకు గురవుతున్నారు. సో దయచేసి మన వాళ్ళకు చెప్పేది ఏంటంటే, ఒకవేళ ఇవన్నీ నెరవేర్చలేకపోతే మిగతా అసోసియేషన్ లీడర్సు, ఇంతకుముందు జేఏసీలు నడిపిన లీడర్సు, ఎవరైనా సరే అందరం కూర్చుందాం ఒక చోట. మన ఎంప్లాయీస్ ప్రయోజనాలకు ఎవరు ముందుకు వచ్చినా ఇబ్బంది ఏం లేదు. తర్వాత మళ్ళా మనం అన్నీ గెలుచుకొని మనం అన్నీ రాబట్టుకున్న తర్వాత ప్రభుత్వానికే ఒక లెటర్ పెట్టేసి అందరం కలిసి అప్పుడు ఎలక్షన్కి పోతే అప్పుడు ఎవరైనా ఉండండి, లీడర్స్ మంచి చేయాలనుకున్న వాళ్ళు ఇప్పటికీ లీడర్గానే ఉంటారు. లేదులే స్వార్థం కోసం ఉన్న వాళ్ళు కొన్ని రోజులకు బయటపడుతుంది వీళ్ళు స్వార్థం కోసమే పని చేస్తున్నారు అని. సో తెలుసుకొని దయచేసి ఇప్పటికైనా కూడా అందరూ ఒక తాటి మీకు వచ్చి, మెయిన్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఏంటంటే భయపడో లేకపోతే మనకెందుకులే, ఈరోజు నీకు రాకపోవచ్చు, రేపటి రోజున నీకు కూడా వస్తుంది. ఆ రోజు నేను తిరిగి చూస్తే నీ వెనకాల ఎవరు ఉండరు. సో ఇలాగే మీరు ఎంప్లాయీస్ కూడా సహకరించి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తే మనం సాధించుకోవచ్చు. ఏం చేస్తారా మహా అంటే సస్పెండ్ చేస్తారు, తెచ్చుకుంటాం, కోర్టు నుంచి తెచ్చుకుంటాము. ఎక్కడికి పోతుంది? ఇప్పుడు ఇంత ప్రెజర్తో పనిచేసి మానాన్ని చంపుకొని పని చేస్తూ ఉన్నాం కదా, మరి దానికంటే అది ఏం పెద్ద ఇష్యూ కాదు కదా. సో దయచేసి నా విన్నపం ఏంటంటే ఎంప్లాయీస్ కానీ లేదంటే ఉద్యోగ సంఘ నాయకులు కానీ ఇప్పటికైనా మేల్కొని అందరం ఒక తాటి మీదకి వచ్చి
దీన్ని నడిపించుకొని ముందుకు పోయి మన ఎంప్లాయీస్ ఏమేం కావాలా, ఎట్లా ఉండాలా, ఫ్రెండ్లీ వాతావరణంలో వర్క్ చేయించుకుంటే బాగుంటుంది, నవ్వుతా వెళ్తారు. కానీ ప్రజల దగ్గరికి పదే పదే హింసిస్తూ పోతే ఎట్లుంటుందంటే ఏడ్చుకుంటా పోవడం కాదు, అసలు ఇంకా వాడు తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే ముఖ్యంగా, అయ్యా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అనేవాళ్ళు లేకున్నా అంటే మీకు ఇంటింటికాడికి ఏదైతే అందుతున్నాయో ప్రతి ఒక్కటి మీరు ఆలోచించుకోండి. గత 8-10 ఏళ్ళ కిందట ఎట్టున్నది, మండల స్థాయిలో వెళ్తే ఎట్టుంటుంది, మండలానికి మన ఊరు కాదని వేరే ఊరికి వెళ్తే ఎట్టుంటుంది, ఏం వర్కులు జరుగుతున్నాయి, అది కూడా ఆలోచించుకోండి. ఈ వ్యవస్థ అనేది లేకపోతే మళ్ళీ మీకు పాత రోజులే వస్తాయి. అది కూడా ఆలోచించుకొని ప్రజలు కూడా సహకరించండి. థ్యాంక్ యూ అందరికీ.